ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. యద్దాని జిహ్వగోరిన అద్దానిని నీకొసంగి ఆహారింతున్ ముద్దైన జిహ్వకును రుచిబుద్ధిన్ తొలగింపుమయ్య మోహన రూపా. లోకోత్తరమైన సౌందర్యంతో మైమరపు కలిగించే స్వామి, నా జిహ్వకు నాలుకకు ఏది రుచికరంగా అనిపిస్తే దాన్ని, అటువంటి ఆహార పదార్థాన్ని సిద్ధం చేసి నైవేద్యంగా నీకు సమర్పించి దాన్నే ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను స్వామి. నిజానికి జిహ్వ, నాలుక జడ పదార్థం కదా, దానికి కోరిక ఏముంటుంది? అదేదో నా మనస్సుకు, నా అలవాటుకు సంబంధించింది కనుక ఆ రుచి మీది వ్యామోహాన్ని తొలగించి ఏది ఆరోగ్యప్రదమైందో దాన్ని నీకు నైవేద్యంగా, నాకు ప్రసాదంగా అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. మనం ఇంద్రియ నిగ్రహం సాధించటంలో తక్కిన ఇంద్రియాలన్నీ ఒక ఎత్తు, జిహ్వ ఒకటి ఒక ఎత్తు అంటారు. రుచికరమైన పదార్థాలను తీసుకోవడం తప్పు కాదు, కానీ అవే కావాలి అనుకోవడం వ్యామోహం. ఈ వ్యామోహం తొలగడానికి భగవద్గీతలో ఒక ఉపాయం చెప్పారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని. ఉపవాసం యథాశక్తిగా చేస్తూ ఉంటే మొదట ఆకలికి తట్టుకునే శక్తి వస్తుంది. క్రమంగా రామనామం, భగవన్నామం రుచి దొరికితే ఈ రుచి బుద్ధి, రుచి మీది అత్యాసక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుందట. స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం అని ఆదిశంకరులు సాధన పంచకంలో సూచించారు. స్వాదు అంటే రుచికరమైన అని అర్థం. అది కావాలని కోరకు, భగవద్ అనుగ్రహంతో ఏది లభిస్తే దాంతోనే సంతోషించు అని అన్నారు. ఈ మార్గంలో సాధన చేస్తే ఇక క్రమంగా తినే పదార్థాల మీది భ్రాంతి బాగా తగ్గుతుంది. సాధారణంగా మన స్వభావంలో ఎప్పుడూ ఏదో ఒక వెలితి, అది లేదు ఇది లేదు అని ఉంటుంది. ఆహారం విషయంలో కూడా ఇది పనిచేస్తుంటుంది. పరిపూర్ణుడైన భగవంతుణ్ణి ఆశ్రయించిన నాకు వెలితి ఏముంది అని అనుకుంటే ఈ అలవాటు ప్రతి విషయంలోనూ మనకు పూర్ణ భావాన్నే, నిండుదనాన్నే కలిగిస్తుంది. అప్పుడు అన్ని ఇంద్రియాలతో పాటు జిహ్వ కూడా నాకు అన్నీ బాగున్నాయి అని అంటుంది. ప్రత్యేకించి ఇది కావాలి, అది కావాలి అని అప్పుడు కోరదు. తినడం కోసం మనం లేము, మన కోసం తిండి ఉంది అనే లోకోక్తి కూడా ఇందుకు సహకరిస్తుంది. మంచి ఎక్కడున్నా గ్రహిద్దాం, మంచి ఫలితాన్ని సాధిద్దాం. ఆహార శుద్ధేహే సత్వశుద్ధి అని ఒక మాట ఉంది. పరిశుద్ధమైన ఆహారంతో చిత్తశుద్ధి లభిస్తుందట. రుచి శుచి అని అంటారు. రుచి బుద్ధిని తగ్గించి చిత్తశుద్ధిని పెంచే శుచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థిద్దాం. యద్దాని జిహ్వగోరిన అద్దానిని నీకొసంగి ఆహారింతున్ ముద్దైన జిహ్వకును రుచిబుద్ధిన్ తొలగింపుమయ్యా మోహన రూపా.